మొదలు పెడితే ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. చివరి అడుగు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత్ ఇచ్చిన సందేశం ఇది. ఉగ్ర సంస్థల్ని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సంధించిన ఆయుధాలు చూసి ప్రపంచమే షాక్ ఇచ్చింది. మన డిఫెన్స్ పవర్ ఏంటో ఈ ఒక్క ఆపరేషన్ చెప్పేసింది. భారత్ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి? రక్షణ రంగంలో ఇండియా సూపర్ స్ట్రాంగ్. ఊహిస్తేనే శత్రువుకు వణుకు పుట్టించేంత బలం. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచమే అవాక్కు. భారత్ వెపన్ టెక్నాలజీ చూసి దేశాలు షాక్. అద్భుతం అనిపిస్తోన్న భారత డిఫెన్స్ గ్రోత్. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. 3 రోజుల్లో ప్రపంచంలో ఏ సైన్యం చేయలేనంత పని భారత సైన్యం చేసింది. మే 8 నుంచి 10 వరకు తను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసింది. 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది. 100కు పైగా ఉగ్రవాదులను ఏరిపారేసింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. ఇవన్నీ చేస్తూనే పాక్ డ్రోన్లు, మిజైల్స్ ను సమర్థంగా ఎదుర్కొంది. అఫెన్స్, డిఫెన్స్ రెండింటిలో భారత్ పోరాటాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. భారత సైన్యం చేసిన పోరాటం చూసి ప్రపంచమే అవాక్కైంది. భారత్ ఇలా దాడులు చేయగలదా, ఇలా యుద్ధం చేస్తుందా అని పేరుకు పెద్ద దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. పాక్ పై దాడుల్లో సొంత నావిక్ సిస్టమ్ ఉపయోగించాం. ప్రపంచవ్యాప్తంగా వాడే జీపీఎస్ కాకుండా సొంతంగా తయారు చేసిన నావిగేషన్ సిస్టంతో ఈ యుద్ధంలో పాక్ను చావు దెబ్బతీసింది భారత్. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసి నిరూపించింది. భారత్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉందా, టెక్నాలజీని భారత్ ఇలా వాడుతుందా అని ప్రపంచమంతా మన దేశం వైపు చూసేలా చేయగలిగాం. ఇండియన్ డిఫెన్స్ పవర్ ఏంటో ఒక్క ఆపరేషన్తో ప్రపంచానికి తెలిసొచ్చింది. రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ బడ్జెట్లో డిఫెన్స్ కు 6.81 లక్షల కోట్లు కేటాయించారు. త్రివిధ దళాలను ఆధునీకరించడం, పవర్ఫుల్ ఆయుధాల కొనుగోలుతో పాటు సొంతంగా తయారు చేయడంపై మోదీ సర్కార్ దృష్టి పెట్టింది. ఆపరేషన్ సింధూర్లో స్కాల్ప్ మిజైల్స్ తో పాటు హ్యామర్ బాంబులను ఉపయోగించారు. భారత డిఫెన్స్ బలం ఎంత అనేదానికి ఇది జస్ట్ టీజర్ మాత్రమే. శత్రువు ఊహించని స్థాయిలో మన డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. అరేబియాలో చక్కర్లు కొట్టిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తే రఫేల్ ఫైటర్ జెట్ల పవర్ ఏంటో తెలిసొచ్చింది. ఆకాశ్ మిజైల్స్ శక్తి ఏంటో ప్రపంచానికి అర్థమైంది. ఇక వీటితో పాటు అన్ని విభాగాల్లోనూ మన ఆయుధ వ్యవస్థ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. రష్యా సాయంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసిన రుద్రం క్షిపణులు, KH-31P యాంటీ రేడియేషన్ మిజైల్స్ తో పాటు స్కాల్ప్ మిజైల్, స్పైస్ 2000 బాంబులు, హారోప్, కామికాజే డ్రోన్లు, ఇలా అడ్వాన్స్డ్ మిజైల్స్, డ్రోన్లు భారత్ సొంతం. పాకిస్తాన్కు చుక్కలు చూపించిన సుదర్శన చక్ర S-400తో పాటు
భారత్ దగ్గర మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ తో పాటు బరాక్ 8 వ్యవస్థలున్నాయి. ఆకాష్ సిస్టమ్, స్వదేశీ రక్షణ వ్యవస్థతో పాటు ఇజ్రాయెల్ కు చెందిన స్పైడర్ సిస్టమ్ కూడా ఉంది. వీటితో పాటు పెచోరా, కాజ్, సమర్, ఏడి గన్స్ లాంటి వాటిని భారత సైన్యం ఉపయోగిస్తోంది. ఇక వీటికి తోడు అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్న ప్రిడేటర్ డ్రోన్లు త్వరలో మన అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. పవర్ఫుల్ ఆయుధం ఏదైనా మన రక్షణ వ్యవస్థలో చేరాల్సిందే అన్నట్లు మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఓవరాల్ గా భారత్ డిఫెన్స్ టెక్నాలజీ నభూతో అనే రేంజ్ గ్రోత్ తో దూసుకుపోతోంది. మన టెక్నాలజీ బలం చూసి ప్రపంచమే అవాక్కవుతోంది. ఆయుధం వాడడమే కాదు, తయారు చేయడము వచ్చు అంటోంది మోదీ సర్కార్. కొనడంలోనే కాదు, ఆయుధాలు తయారు చేసి విక్రయించడంలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వెపన్స్ కోసం ఒకప్పుడు వేరే దేశాల మీద ఆధారపడిన భారత్ ఇప్పుడిప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అద్భుతం అనిపిస్తోంది. ఇంతకీ ఏ దేశాలకు భారత్ ఆయుధాలు విక్రయిస్తోంది? రష్యా, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలులోనే కాదు, సొంతంగా తయారు చేసిన ఆయుధాల విక్రయాల్లో భారత్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా నినాదంతో రక్షణ రంగ ఉత్పత్తులపై ఫోకస్ పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దాదాపు 100కు పైగా దేశాల చేతుల్లో ఇప్పుడు భారత ఆయుధాలు కనిపించబోతున్నాయి. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు, ఆయుధ సామగ్రిని అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా అగ్రస్థానాల్లో ఉండడం హైలైట్. ఆయుధ ఎగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా హెల్ప్ అవుతున్నాయి. రెండు 2023-24లో భారత్ రక్షణ ఎగుమతులు 21,000 కోట్లకు చేరుకున్నాయి. 2030 నాటికి దీన్ని 50,000 కోట్లకు పెంచాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎగుమతులు దేశీయ డిఫెన్స్ ఇండస్ట్రీని బలోపేతం చేయడమే కాదు, ఉపాధి అవకాశాలను కూడా క్రియేట్ చేస్తాయి. బ్రహ్మోస్ మిజైల్స్, తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ధనుష్ ఆర్టిలరీ గన్స్, డ్రోన్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, నౌకలు, బ్రిగేడ్స్ ఎగుమతిని భారత్ స్పీడప్ చేసింది. ఆయుధ ఎగుమతుల్లో చైనాతో పోటీ పడే స్థాయికి భారత్ చేరుకుంటోంది. చైనా ఉత్పత్తుల కంటే భారత ఆయుధాలకు అడ్వాన్స్డ్ సాంకేతికత ఉండడం హైలైట్. 2020 వరకు రక్షణ రంగ ఉత్పత్తులు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే గాల్వన్ లోయలో చైనాతో ఉద్రిక్తతల తర్వాత భారత్ నజర్ పెంచింది. స్వదేశంలో ఆయుధాల తయారీపై ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్లలో భారత్ ఆయుధాల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. ఈజీ లైసెన్సింగ్ ప్రక్రియ ఉపయోగించడానికి అనువుగా ఉండడంతో మన ఆయుధాలకు ప్రపంచ దేశాల్లో నానాటికి డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్లలోనే ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలను కొనుగోలు చేసిన దేశంగా నిలిచిన భారత్ అదే రేంజ్లో ఎగుమతులను కూడా స్పీడప్ చేస్తోంది. యుద్ధాల స్వరూపమే మారుతున్న వేళ ప్రమాదం ఎలా వచ్చినా సిద్ధంగా ఉండేలా, కొన్ని దేశాలకు అండగా ఉండేలా వ్యూహాలు రచిస్తోంది.